హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. ఈరోజు పేమెంట్ జరిగే బిల్స్ లిస్ట్ విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అహర్నిశలు శ్రమిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు మరియు దశాబ్దాల పాటు సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు సంబంధించిన వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరియు బడ్జెట్ కేటాయింపుల కారణంగా నిలిచిపోయిన అనేక రకాల ఆర్థిక ప్రయోజనాల విడుదలలో ఇప్పుడు స్పష్టమైన కదలిక కనిపిస్తోంది. దీని గురించి అందుతున్న సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో, మొదటగా జెడ్పీపీఎఫ్ లోన్‌లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుబాటులోకి వచ్చింది. జిల్లా పరిషత్ పరిధిలోని పనిచేసే ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తమ అత్యవసర అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ లోన్‌లలో ఇప్పుడు వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు నెలలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ అయ్యి నిధుల క్లియరెన్స్ కోసం వేచి ఉన్న బిల్లులు ప్రస్తుతం క్లియర్ అవుతున్నాయని తాజా అప్డేట్ చెప్తోంది. అంటే దాదాపు 6 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆగస్టు నాటి పెండింగ్ లోన్ అమౌంట్ ఇప్పుడు ఉద్యోగుల చేతికి అందుతున్నాయి. దీంతో పాటు మరో అత్యంత సంతోషకరమైన వార్త ఏమిటంటే 2026 జనవరి నెలకు సంబంధించి ఏపీజీఎల్ఐ లోన్‌లు అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం ప్రారంభమైంది. సాధారణంగా తమ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఉద్యోగులు తీసుకునే ఈ రుణాలు వారి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికకు ఎంతో కీలకం. సరిగ్గా ఇప్పుడే అంటే ఈ క్షణమే ఈ నిధులు విడుదలవుతూ ఉండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులకు ఇది ఒక గొప్ప ఆర్థిక ఊరటనిచ్చే విషయం అని చెప్పొచ్చు. ఇక రాష్ట్రంలో నిలిచిపోయిన ఇతర పెండింగ్ బిల్లుల జాబితాను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే సమస్య తీవ్రత మరియు ప్రభుత్వం చేస్తున్న పరిష్కారం మార్గాలు కూడా మనకు అర్థమవుతాయి. ఇందులో ప్రధానంగా ఉద్యోగులు వాడుకోకుండా అలాగే ఉంచినటువంటి సరెండర్ లీవ్స్, ఎస్ఎల్స్, ఎస్ఎల్ బకాయిలు, సాధారణ జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ అమౌంట్ లోన్‌లకు సంబంధించి మరియు పెన్షనర్లకు అందాల్సినటువంటి ఈ యొక్క జీపీఎఫ్ అమౌంట్, జీఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సొమ్ము వంటివి ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించిన సరెండర్ లీవ్ ఎన్హాన్స్‌మెంట్ ఎంతో కాలంగా నానుతూ ఉన్న 11వ పీఆర్సీ బకాయిలు మరియు పెన్షనర్ల డీఆర్ ఎరియర్‌లకు సంబంధించి ఫైల్స్ కూడా ఇప్పుడైతే కదలికలో ఉన్నాయి. మొత్తం వైద్య ఖర్చుల కోసం ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెట్టుకున్న మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలు మరియు ఉద్యోగులందరికీ రావాల్సిన డీఏ అరియర్స్ కూడా ఈ పెండింగ్ జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ మొత్తాలను ఒకేసారి విడుదల చేయడం భారమని భావించి గత కొన్ని నెలలుగా, దశాబ్దాలుగా వీటిని క్లియర్ చేస్తూ వస్తోంది. ప్రతి నెల కొంత మొత్తాన్ని కేటాయిస్తూ ప్రాధాన్యత క్రమంలో పాత బిల్లులను పరిష్కరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి కూడా బిల్లుల ప్రాసెసింగ్‌లో ఒక సానుకూల కదలికే కనిపిస్తోంది. అంటే ఈ నెలలో కూడా ప్రభుత్వం మరిన్ని నిధులను విడుదల చేసి నిలిచిపోయిన బిల్లులను చెల్లించడానికి సిద్ధమైందనైతే మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం ట్రెజరీ కార్యాలయాలను మరియు ఆన్‌లైన్ పేమెంట్ పోర్టల్‌లోను జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ మాసంలో కూడా గణనీయమైన సంఖ్యలో పేమెంట్‌లు జరిగే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన మరియు తాజా బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే రిటైర్డ్ టీచర్స్‌కి సంబంధించి జీఐఎస్ బిల్లులు కూడా ఇప్పుడు వారి ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి. పదవీ విరమణ చేసిన తర్వాత వృద్ధాప్యంలో ఇటువంటి నిధులు అందటం వల్ల వారికి ఒక రకమైనటువంటి సామాజిక మరియు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది కాబట్టి ఎవరైతే తమ పెండింగ్ బిల్లుల కోసం లేదా లోన్‌ల కోసం ఎదురుచూస్తున్నారో వారందరూ తమ బ్యాంక్ ఖాతాలను మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వచ్చే సందేశాలను క్రమం తప్పకుండా ఒకేసారి చెక్ చేసుకోవాలని అయితే కోరుతున్నాము. ఒకవేళ మీ బిల్లు ఇంకా జమ కాకపోయినా లేదా మీ సర్వీస్ మ్యాటర్‌లో ఏమైనా సందేహాలున్నా సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌లను డీడీఓస్‌ని సంప్రదించి సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది. ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడానికి సానుకూలంగా స్పందించటం వల్ల రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని రకాల అరియర్స్ కూడా ఒక్కొక్కటిగా అయితే ఉద్యోగుల ఖాతాలో చేరే అవకాశం ఉంది.
పీఆర్సీ మరియు డీఏ బకాయిల కోసం పోరాడుతున్న ఉద్యోగ సంఘాలకు కూడా ఈ కదలిక కొంత ఊరటనిస్తుంది. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఆర్థిక విడుదలను చేపడుతోంది. మీ ఖాతాలో నగదు జమ అయినట్లయితే లేదా ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైనట్లయితే ఆ వివరాలను గమనించుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన ప్రతి తాజా సమాచారాన్ని మరియు అప్డేట్‌ను ఇదే రీతిలో మీకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అయితే తీసుకొస్తాను మీ ముందుకు. బిల్లుల కదలికను బట్టి తాజా న్యూస్ అయితే. ఇక మన రాష్ట్ర ఉద్యోగ కుటుంబాలు ఇటువంటి ఆర్థిక వెసులుబాటు మరిన్ని సంతోషాలను నింపాలి అనైతే ఆశిద్దాము. అలాగే ఈరోజు ఏ ఏ బిల్లులు పడే అవకాశం ఉందో తాజా అంచనాలను గమనిస్తే జెడ్‌పీపీఎఫ్ లోన్‌లు మరియు ఏపీజేఎల్ఐ లోన్‌లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పెన్షనర్ల జీఐఎస్ బిల్లులు మరియు కొంతమందికి సంబంధించిన మెడికల్ బిల్లులు కూడా ఈరోజే క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకొని క్లెయిమ్ పెట్టుకున్న వారికి ఈ నిధులు అందటం చాలా అవసరము. అయితే మరోవైపు సరెండర్ లీవ్ మరియు ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులతో పాటుగా ఇతర చిన్న చితక పెండింగ్ బిల్లులు మాత్రం ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉండిపోయాయి. వీటికి నిధులు విడుదల కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రస్తుతం కొంత కదలిక కనిపిస్తోంది. మీ బిల్లుల స్థితిగతులపై మరియు నగదు జమ అయ్యే వివరాలపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్‌నైతే మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా స్టేటస్‌ని అలాగే సీఎఫ్ఎంఎస్‌లో కూడా బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌నైతే చెక్ చేస్తూ ఉంటూ చెక్ చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.